పూలే అంబేద్కర్ జనజాతర కార్యక్రమ అధ్యక్షులు కేవీపీఎస్ నగర అధ్యక్షులు దశరథ్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు అభినవ అంబేద్కరుడు 86 సంవత్సరాల వయసులో కూడా ఇంతగా యాక్టివ్గా ఇట్లాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి 14 గంటల పాటు మీకు ఆయన ప్రసంగాలు ఉన్నాయి. ఏకదాటిగా 14 గంటలు అంబేద్కర్ మీద మాట్లాడినటువంటి గొప్ప మహనీయుడు జేబీ రాజు గారు వేదిక మీద ఉన్నారు. వారికి అదేవిధంగా కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృపాసాగర్ గారు, బాలపి గారు, కేవీపీఎస్ హైదరాబాద్ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు గారు, తెలంగాణ సామాజిక కార్యకర్త తెలంగాణ శ్యామ్ గారు, అనేక మంది సామాజిక ప్రజా సంఘాల నాయకులు ప్రముఖులు చాలా మంది వచ్చారు. సోదరి మనులు కూడా వచ్చారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు. అందరికీ నా తరపున కేవీఎస్ తెలంగాణ కమిటీ తరపున మీ అందరికీ ముందుగా జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. పూలే అంబేద్కర్ జనజాతర సభలు ఏప్రిల్ నెల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ నిర్ణయం తీసుకుంది. ఆ వెలుగులో నిన్న కల్వకుర్తిలో ప్రారంభమైంది. ఈ నెల 30వ తారీఖు వరకు 18 జిల్లాల్లో పూలే అంబేద్కర్ జనజాతర సభలు జరుగుతున్నాయి. ఈ సభల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను రేఖామాత్రంగా కొన్ని విషయాలు ఈ దృష్టికి తెస్తాను. మొదటి విషయం, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతదేశంలో ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ కులంలో కూడా అంటరాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి ఈ సమాజం ఏమి నేర్చుకోవాల్సి ఉంటది. వాళ్ళు సహజంగానే కులం రీతి తక్కువైనటువంటి వాళ్ళు ఊరికి చివరిలో ఉంటారు, అన్నిటికీ ఉంటారు, అనేక అవమానాలు భరిస్తారు, వివక్షను భరిస్తారు. ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఏ చరిత్రను సృష్టించగలరు అంటే అనేక అనుమానాలు ఉంటా ఉంటాయి. కానీ ఈ కుర్చీలలో ఈ సభలో నేను మాట్లాడటం ఎదురుగా మీరు కూర్చోవటం అంటే ఈ దేశంలో ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు, ఈ దేశంలో ప్రజలందరికీ నాగరిక విలువలు, ఈ దేశంలో ప్రజలందరికీ చదువుకునేటువంటి అవకాశం, ఈ దేశంలో ప్రజలందరికీ భూమి మీద హక్కు ఉంటుందని చెప్పినటువంటి అవకాశం, ఈ దేశంలో పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉంటుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం, ఇలాంటి అనేక విషయాల్ని మన ముందు పెట్టినటువంటి మహనీయులు ఎవరంటే మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జ్యోతిబా పూలే జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ప్రత్యేకించి 1848వ సంవత్సరం, ఆ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పారు పూలే. పూణే పట్టణంలో జ్యోతిబా పూలే బాలికా పాఠశాలను నెలకొల్పాడు. ఆ పాఠశాల పెట్టాలంటే ఎవరు కిరాయికి ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక ముస్లిం కుటుంబం సాయంతో ఆ పాఠశాల నెలకొల్పాడు. ప్రపంచంలో 2 ముఖ్యమైనటువంటి పరిణామాలు జరిగినాయి అప్పుడే. మొదటిది, కార్ల్ మార్క్స్ ప్రపంచ తత్వవేత్త, ఒక మనిషిని మరొక మనిషి దోచుకునేటువంటి దోపిడీ వ్యవస్థ అంతం కావాలి, సమాజం రావాలి అని చెప్పేసి కోరినటువంటి కార్ల్ మార్క్స్ ఆ రోజు కమ్యూనిస్టు మేనిఫెస్టో తయారు చేశాడు. ఆయన చనిపోయినప్పుడు 7 మనుషులు మాత్రమే ఉన్నారు దగ్గర. ఆయన రాసిన సిద్ధాంతం ప్రపంచంలో 230 దేశాలు అంటే 230 దేశాల్లో ఆయన సిద్ధాంతం బతుకున్నది ఈ రోజుకి. ఆయన రాసినటువంటి దాస్ క్యాపిటల్ మీరు భగవద్గీత కంటే, ఖురాన్ కంటే, బైబుల్ కంటే, అమెజాన్ కానీ అనేక సంస్థల్లో మీరు చూడండి, అంత ఎక్కువగా ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి గ్రంథం ఏంటంటే అది కార్ల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథం. ఆ గ్రంథం కూడా 1848లోనే ఆవిష్కరించబడింది. అమెరికాలో మహిళలు స్త్రీ విముక్తి ఉద్యమాన్ని కూడా ప్రారంభమైంది 1848లోనే. ఆ టైంలోనే ఒక పాఠశాల నెలకొల్పినటువంటి పూలే 1873 సత్యశోధక్ సమాజ్ని స్థాపించి సత్యశోధక్ సమాజ్ ద్వారా వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పట్టి పీడిస్తున్నటువంటి మనస్ఫూరి దాస్య శృంఖలాలని తెగరెనికినటువంటి త్యాగదనుడు ఎవరంటే
మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటిది నేను చెప్పదలిశాను. ఎందుకని? జ్యోతిబా పూలే ఏం చేశాడు? భర్త చనిపోతే భర్త చితిలోనే బతికున్న భార్యను తీసుకుపోయి తగలబెట్టాలి అని చెప్పింది. దాని పేరు శాస్త్ర ధర్మమైనా, దాని పేరు బ్రాహ్మణ ధర్మమైనా, దాని పేరు ఇంకో ఏ ధర్మమైనా, హిందూ ధర్మమైనా, ఆ ధర్మం వేల సంవత్సరాలు దేశాన్ని పట్టిపించింది. ఆ రోజులో భర్త చనిపోతే వితంతువులకి తిరిగి పెళ్లి చేసుకోవాల్సిన అవకాశం ఉండాలి అని చెప్పేసి వితంతువులకి పునర్వివాహాలు చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఎంత గొప్ప మహానుభావుడు అంటే కేవలం అస్పృశ్యులైనటువంటి శూద్రులే కాదు, బ్రాహ్మణ వితంతువు కూడా. బ్రాహ్మణ వితంతువు గర్భవతి అయితే నీకు పుట్టబోయేటువంటి బిడ్డకు మేము బాధ్యత వహిస్తాం రా తల్లి అనేసి తన ఇంట్లోనే ప్రసవం చేయించడమే కాదు, తనకు పుట్టిన బిడ్డ నువ్వు చావద్దు తల్లి, నన్ను చంపేస్తారు, నేను గర్భవతి అయినా నన్ను చంపేస్తానంటే నువ్వు చావద్దు తల్లి, నువ్వు చావకూడదు, నీకు పుట్టబోయే బిడ్డకు కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పేటువంటి గొప్ప మహానుభావుడు. బాధ్యత వహించడమే కాదు కదా, తన కొడుకు ఆమెకు పుట్టిన బిడ్డనే, బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను తాను చేరదీసి ఎంబీబీఎస్ డాక్టర్ను చదివించి చివరికి ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులు పూలే దంపతులు. అలాంటి వాళ్ళు ఈ దేశంలో సామాజిక విప్లవకారులు కాక ఏమవుతారు? ఆ రోజుల్లోనే మీ పిల్లలకి పండగలు, ఉత్సవాలు, మూఢనమ్మకాలు, శాంతి భావాల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టకండి. మీ పిల్లలకి పలకలు కొనియండి, బలపాలు కొనియండి, మీ పిల్లలకి బట్టలు కొనియండి అని చెప్పిన మహానుభావుడు జ్యోతిబా పూలే. వాళ్ళు చదువు చెబుతున్నారని తన భార్యని 9వ ఏటాలో భార్యను పెళ్లి చేసుకుని ఆయనకు 13 సంవత్సరాలు, వాళ్ళ భార్యకు 9 సంవత్సరాలు. సావిత్రిబాయి పూలే పాఠం చెప్పడానికి, పిల్లలందరికీ పాఠాలు చెప్పడానికి పోతా ఉంటే విద్యను అభ్యసించదు, చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలనే తప్పుడు సిద్ధాంతం ఉంది కదా. ఆ తప్పుడు సిద్ధాంతం వల్ల ఆమె పోతా ఉంటే ఆమె మీద పేడ చల్లారు. చివరికి అమ్మా సావిత్రి, నీ మీద పేడ చల్లినా, రాళ్ళు విసిరినా, ఉమ్మేసినా, ఏం చేసినా నువ్వు ఇంకో చీర నీ సంచంలో పెట్టుకొని పోతాలి. మన శూద్ర సమాజం అంటే, అట్టడుగు వర్గాలంటే, అస్పృశ్యులంటే, పేదలంటే వీళ్ళందరూ 185% మంది ఉన్నారు. ఈ 185 మంది చదువు రాకపోతే ఈ దేశం ఆధునిక యుగంగా ఎట్లా మారుతుంది? ఆటవిక యుగంగా ఉంటుంది తప్ప ఆధునిక యుగంగా ఉంటుంది దేశం అని చెప్పి ఆమెను ప్రోత్సహించి భారతదేశానికి తన ఇంట్లో తానే మొదటి అయి ఈ దేశానికి మొట్టమొదటి బడిపంతులను తయారు చేసిన గొప్ప త్యాగధరుడు మహాత్మా జ్యోతిబా పూలే. చివరికి ఏం చేశారు? వీళ్ళు చదువు చెప్తారా శూద్రులకి, చంపేద్దాం వీళ్ళిద్దరిని అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏం చేశారంటే పెద్ద కుట్ర చేశారు. 2 రౌడీ షీటర్స్ వాళ్ళ ఇంటికి పంపారు, గండ్రగొడ్డలు ఇచ్చి పంపారు. ఎట్లా చదువుతావు అని చెప్పి గండ్రగొడ్డలు ఇచ్చి పంపిస్తే వాళ్ళ నరకడానికి వెళ్ళారు. వాళ్ళు నరకడానికి పోయి డోర్ కొడితే సావిత్రి లాంఛ పట్టుకుని వచ్చి చూస్తారు. చూడగానే ఎవరు సావిత్రి అని చెప్పేసి అంటే ఎవరు నని గండ్రగొడ్డలు పట్టుకొని వచ్చారు, మనల్ని చంపాలట, మనల్ని చంపితే వాళ్ళకి వస్తుందంటే చెరొక రూపాయి ఇస్తా అని చెప్పారట. ఆ రోజుల్లో రూపాయి అంటే మీరు అర్థం చేసుకోండి, చెరొక రూపాయి ఇస్తే మిమ్మల్ని చంపితే అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు జ్యోతిబా పూలే ఎంత గొప్ప మానవతావాది మీరు ఆలోచించండి. ఏమన్నాడంటే, అమ్మా సావిత్రి, ఆ ఉట్టి మీద అన్నం ఉందో చూడుపో, వాళ్ళ ఆకలికి వచ్చి ఉంటారు, వాళ్ళకి అన్నం పెట్టు అంటాడు. ముందు అన్నం పెడతాడు, ఉట్టి మీద ఉన్నటువంటి అందించి వాళ్ళిద్దరికి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు అన్నం తిన్న తర్వాత వీళ్ళిద్దరు వంగబడతారు, మమ్మల్ని అరకండి అని చెప్పేసి ఇట్లా వంగబడతారు. వంగబడే వాళ్ళు గండ్రగొడ్డల్ని, ఇప్పుడు మీ ఆకలి తీరింది కదా, మేము చనిపోతే ఒక్కొక్క రూపాయి మీకు వస్తే మీ ఆకలి తీరుతుంది, కానీ చంపండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వంగబడతారు. అప్పుడు గండ్రగొడ్డల్ని కింద చేసి, ఇంత గొప్ప మానవతావాదిని నేను చంపితే మా అంత మూర్ఖులు ఎవరు ఉండరని గొడ్డల్ని కిందేసేసి వాళ్ళిద్దరికి 2 చేతులకి దండం పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక రౌడీ షీటర్స్ సైతం, గుండాలు, హంతకులు సైతం వాళ్ళు కనువిప్పయ్యేటువంటి గొప్ప మానవతావాదులు వాళ్ళు. అందుకని అలాంటి వాళ్ళు ఆ పూణేలో కానీ, నాగ్పూర్ కానీ, అనేక పట్టణాల్లో కరోనా అంటున్నాం కదా, ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు అందరికీ సేవలు చేయటం, ప్రత్యేకించి సత్యశోధక్ సమాజ్ ఇట్లాంటి చేసినటువంటి గొప్ప త్యాగధరుడు. ఈ రోజు ఆయన అందరికీ విద్య కావాలని చెప్పి తన తుది శ్వాస వరకు పనిచేస్తే ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానం అంటే ఏంటిది? అందరికి చదువు వస్తుందని చెప్పి కాదు, దాంట్లో రిజర్వేషన్స్ ఉండవు. ఒక దళిత పిల్లవాడు, ఒక ట్రైబల్ పిల్లవాడు, ఒక బలహీన వర్గాల పిల్లవాడు 1వ తరగతిలో 10 మంది జాయిన్ అయితే వాడు యూనివర్సిటీకి వచ్చి
వచ్చేసరికి ఒక్కడే మిగులుతున్నాడు. ఆ యూనివర్సిటీ చదువుల్లో కూడా రిజర్వేషన్ లేదంటున్నారు. లేదనేసరికి ఉన్నాక మీరు వస్తారా బిడ్డ, రాకూడదని చెప్పేటువంటి పద్ధతులలో కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. అంటే జ్యోతిబా పూలే ఆశయాలకు విరోధిగా ఉంది కేంద్రంలో మనువాద సర్కార్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. పూలే ఏం చేశాడు? ఆ రోజు అర్చకుడు లేని పెళ్లి చేశాడు, బ్రాహ్మణుడు ఉండదని పెళ్లిలో అని చెప్పేసి పూలదండలు మార్చి పెళ్లి చేశాడు. పూలదండలు మార్పిడి చేసి మొట్టమొదటి ఆదర్శ వివాహాన్ని తీర్చిదిద్దిన నాయకుడు మహనీయుడు జ్యోతిబా పూలే అనేటువంటి మనం చేసుకోవాలి. అందుకని సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే లాంటి గొప్ప రిఫార్మర్స్ అంటామా, రెవల్యూషనరీస్ అంటామా, ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి ఒక దశను, ఈ దేశం యొక్క ఆధునిక భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి దంపతులు వాళ్ళిద్దరు. అందుకు వాళ్ళ గురించి దిశ అన్ని ప్రాంతాల్లో తెలియపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందనేటువంటిది మొట్టమొదటిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలోకి మీరు వెళ్తే, అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడు అని చెప్పేటువంటి మాట చాలా మంది అంటుంటారు. చివరికి అంబేద్కర్ దేవుణ్ణి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ అంటే మా దేవుడు, మేము గుండె చింపుకుంటే ఇట్లా వెళ్తాడని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి, సంతోషపడాల్సిందే. కానీ ఏమి జరుగుతుంది? భక్తి ఆరాధన వైపు అంబేద్కర్ ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ చాలా గొప్ప హేతువాది. తన జీవితంలో ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టలేదు, తన జీవితంలో ఎప్పుడు ఊదికడ్డి ముట్టియలేదు, తన జీవితంలో ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి అంగీకరించలేదు. ఏమంటాడో తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిగా లెనిన్ ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి, రష్యా విప్లవ నేత లెనిన్ కి ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలు నెలకొల్పుతున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, విగ్రహాలు నెలకొల్పితే మనువాదులకి లాభం, విజ్ఞాన కేంద్రాలు నెలకొల్పితే అంబేద్కర్ వాదులకు లాభం అని చెప్పేటువంటి మాట చెప్పాను. అంబేద్కర్ పూలే సాహిత్యాన్ని ఈ యువతరం మెదళ్ళలోకి ఎంచకుండా గల్లీలో ఒక విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహానికి దండలేసే పని అక్కడే అంబేద్కర్ ఆశయం. అంబేద్కర్ చెప్పిన మాటలకు విరోధమైనటువంటి పనులు చాలా మంది తెలియకుండానే చేస్తున్నారు. కులరహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓపిక ఉంది కదా వచ్చాను, మీకు ఓపిక ఉంటే ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఓపిక లేకపోతే అక్కడే పెట్టండి, దయచేసి వెనక్కి పట్టుకపోకండి అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఇంకో మాట ఏమంటాడు? నేను విగ్రహారాధకుణ్ణి కాదు, విగ్రహ విధ్వంసకుణ్ణి అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. విగ్రహారాధకుణ్ణి నేను కాదు, విగ్రహ విధ్వంసకుణ్ణి అంటాడు. కుల పునాదుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిలిచలేము, కుల పునాదుల్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విషయాలు. అంతేకాదు, అంబేద్కర్ అంటే రాజ్యాంగం రిజర్వేషన్ పరిమితం చేస్తే ఆయన చనిపోయిన ముందు 1956 డిసెంబర్ 6వ తేదీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు. కానీ రాజ్యాంగం రాయటం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? అంతకు ముందు ఉన్నటువంటి ఒక 6-7 సంవత్సరాలు, అంత కాకపోతే 10 ఏళ్ళు. 56 ఏళ్లలో 10 ఏళ్ళు తీసేయండి, మిగతా 46 ఏళ్ళ జీవితాన్ని లెక్కలోకి తీసుకోకూడదా? మనం ఆయన ఏమేమి పోరాటాలు చేసిండో మనం పరిశీలించుకోవద్దా? వాటన్నిటిని స్ఫూర్తిగా తీసుకోకూడదా? అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు చూడండి, అంబేద్కర్ జీవితంలో 3 ముఖ్యమైనటువంటి పోరాటాలు నిర్వహించాడు అంబేద్కర్. ఎక్కడ వివక్ష జరిగితే దాన్ని ప్రతిఘటించడమే అంబేద్కర్ యొక్క పోరాటం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఒక ఆధిపత్యాన్ని ప్రశ్నించకుండా, ఒక దోపిడీని ప్రశ్నించకుండా లొంగిపోతున్నావంటే లొంగిపోయేవాడు బానిస, వీరుడు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పోరాడితే వీరుడు అవుతావు, లొంగిపోతే బానిసమైతావు అంటాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, అంబేద్కర్ ఏం చేశాడు? నాసిక్ లో కాలారాం దేవాలయ పోరాటం నిర్మించాడు. ఎందుకని? ఆయన జీవితంలో చిన్న వయసు అంబేద్కర్ నచ్చి వెళ్తా ఉంటే ఒక ఎడ్ల బండి పోతుంది. ఎడ్ల బండి ఎక్కగానే ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, బాబు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ అని అడుగుతారు. ఇండియా మొట్టమొదటి మాట మీరు ఏమిటి వాళ్ళు అంటారు. నువ్వు చెప్పిన పదాన్ని బట్టి నేను గౌరవించ అవమానంగా ఎదుట డిసైడ్ అవుతావు. నువ్వు చెప్పిన పదాన్ని బట్టి, ఏం పదం, నువ్వు ఎవరు కొడుకుంటే పలానా మల్లారెడ్డి కొడుకునంటే మీరా బాగా కూర్చోండి అంటాడు. నువ్వు ఎవరు కొడుకుంటే నేను మల్లయ్య కొడుకునంటే నువ్వు మల్లిగా కొడుకు వార పిల్లగా కనపడతలేవు అంటాడు. మల్ల కొడుకు నల్లగా మొద్దుగా ఉండొచ్చు, కురసగా ఉండొచ్చు, అందవికారంగా కూడా ఉండొచ్చు. మల్లయ్య కొడుకు చాలా ముద్దుగా ఉండొచ్చు, బొద్దుగా ఉండొచ్చు, చాలా అందరూ. కానీ నువ్వు క్యాస్ట్ను బట్టి గౌరవించడం, అవమానించడం అనేటువంటి ఒక దుష్ట సంస్కృతి ఈ దేశంలో మాత్రమే కొనసాగుతుంది. క్యాస్ట్ అనేది ప్రపంచంలో మరే దేశంలో లేదు. ఇది చాలా దుర్మార్గంగా
మీరందరూ చాలా మంది కరోనా జబ్బు, క్యాన్సర్ జబ్బు, ఎయిడ్స్ జబ్బు ఇవి చాలా ప్రమాదకరమైన జబ్బులు అంటుంటారు. కానీ వాటికంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏంటంటే భారతదేశంలో క్యాస్ట్ జబ్బే అంతకంటే ప్రమాదకరమైంది అనేది నేను చెప్పదలిచాను. ఎందుకంటే కరోనాకి సమాన మీకు తెలుసు కదా, మసీదులో ఉన్న ఇమాం సాబును పొట్టన పెట్టుకుంది కరోనా, పెద్ద చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ పొట్టన పెట్టుకుంది కరోనా. సమానంగా చూసి తిరుపతి వెంకన్న గుడిలో ఉన్నటువంటి గర్భగుడి దగ్గర ఉన్న పూజారిలో పెట్టుకుంది, సమానంగా చూసింది కరోనా. కానీ క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ అందరినీ సమానంగా చూడవే. నువ్వు తక్కువ కులపు, నువ్వు దూరంగా ఉన్న, నీకు ఇల్లు కిరాయియం, నువ్వు బట్టలు ఉతకడానికి నీ బట్టలు ఉతకం, నీ క్షౌరం చేయం, నిన్ను బతుకమ్మ ఆడనీయం, నిన్ను దసరా రోజు జెండాకు తెంపుకోయం, నీ ఫ్లెక్సీ కట్టకూడదు, నువ్వు ఊరుమ్మడి బావిలో నీళ్లు తోడుకోకూడదు, నువ్వు మనిషివి కాదు. ఏమిటిదంతా? ఏమిటి? ఇప్పుడు ఇటీవలి కాలంలో మీరు చూడండి, వీడీసీల పేరు మీద జరుగుతున్నది ఏమిటి? ఇట్లాంటి వివక్ష అనేటువంటి ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరు? వేల సంవత్సరాలకు ఉంది. ఇంకెక్కడదే కుల వివక్ష అంటారని అని చెప్పేసి అనుకుంటాం. అందుకని అంబేద్కర్ ఆ బండి ఎక్కగానే వాడు చెప్పాడు, ఏమిటి అనగానే మహార్ అంటాడు. మీరు మనుస్మృతి మొత్తం సిద్ధాంత లోతుల్లోకి వెళ్తే, అరే ఎన్ని తప్పు చెప్పినా కులం తప్పు చెప్పకురా అంటాడు. గొంతు మీదకి వచ్చినా చెప్పకంటాడు. కాబట్టి చెప్పాడు, ఏం చెప్పాడు? మహార్ అన్నాడు. మహార్ అనగానే వెంటనే బండి దింపేసి కట్టెలతో కొడతారు, బండి అన్నవేలు తీసుకొని కొడతారు. మీరు వెళ్ళిపోండి మా బండి బయలుపడ్డదని చెప్పేసి అంటారు. ఇంకో ఇంటికి పోయి ముసల్మాను మంచినీళ్ళు అడిగితే చెంబుతో నీళ్ళు ఇయ్యగానే మీరు ఏమిటోళ్ళు అని చెప్పేసి అడుగుతారు. పక్కన అన్న ఆహారం అనగానే ఆ ముసలిది కట్టెతో కొడుతుంది, ఒక్క చుక్క కూడా నోట్లోకి పోతుంది, కింద పడంగా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. మీరు నడిచిన పాదాల అడుగుల్లో మేము పసుపు నీళ్లు చల్లాలి, మైబడ్డది మా వాకిలు అంటారు. ఇంత దారుణం. అక్కడి నుంచి ఒక చెరువు దగ్గర నీళ్ళు తాగుదామని పోతారు, దూపు అవుతా ఉంటాయి, అప్పిక అవుతా ఉంటాయి. పోయి ఆ చెరువు నీళ్లు ముంచుకుందామని పోతే ఆ చెరువు కాపలా ఉన్న వ్యక్తి మీరు నీ ముంతతో తీసుకొచ్చి నీళ్లు పోస్తా, మీరు దోసిల్లు పట్టండి అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ప్రశ్న అడుగుతాడు, ఏమంటాడంటే ఆ ఎడ్ల అంటే వాడి సొంతం, ఈ ఇల్లు ముసల్దాని సొంతం, ఈ చెరువు అందరి సొంతం కదా, ఇక్కడ ఎందుకు వివక్ష పాటిస్తున్నారు? నేను నీళ్లు పోస్తా అని చెప్పి చెరువు మీద కాపలా ఉన్నాయనంటే నేను తాగనంటాడు. ఇక దీనికంటే బెటర్ ఆడ దేవుని గుడి కనిపిస్తుంది, ఆ దేవుని గుడిలో ఏమంటారు చాదబావి ఉంది, దాంట్లో నీళ్లు తోడుకోవచ్చు, దేవుని గుడి అంటే సమానత్వం ఉంటదని చెప్పి అక్కడికి పోతారు. పోగానే ఆ గుడి మెట్ల మీద ఉన్న పూజారి గున్న బయట కురుకొచ్చి, మీరు మహర్కులస్తులు కాబట్టి మీరు బయట ఉండండి, నేను చేదుకొచ్చి ముంతతోటి మీకు చోతులలో వస్తా అని చెప్పేసి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించారు. మీరు చూడండి, ఇప్పుడు అక్కడ గుడిలోకి రానియకపోతే కాలారం దేవాలయ పోరాటం నిర్మించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ మహద్ చెరువు మంచినీళ్లు ముట్టుకోనియకపోతే మహిళలందరినీ సమీకరించి అంతకుముందు ముట్టుకున్నందుకు గాను ఆవు పేడ ఆవు మూత్రం కలిపారు దాంట్లో. అప్పుడే ఆవు పేడ ఆవు మూత్రం కాదు, ఒక సంవత్సరం కిందట కర్ణాటకలో ఒక దళిత మహిళ వాటర్ దగ్గర పోయి నీళ్లు తిప్పి దూపైతుందని తాగింది. వెంటనే బ్రాహ్మణులు ఆలోచించి మీరు వాటర్ ట్యాంక్ ముట్టుకున్న ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఆవు పేడ ఆవు మూత్రం దాంట్లో కలిపారు. ఇటీవలి కాలంలో కూడా కాలేదు. అక్కడ ఉన్నటువంటి యువతరం, బీసీలో ఉన్న యువకులు, ఎస్సీలో ఉన్న యువకులు, పేదవాళ్ళు, అభ్యుదయవాదులు అందరూ ఏకమై ఏం చేశారంటే, ఆ ఊరు 26 వాటర్ ట్యాంకులు ఉంటే 26 వాటర్ ట్యాంకులు ముట్టుకొని వచ్చి అది ప్రతిఘటన పోరాటం. 26 వాటర్ ట్యాంకులు ముట్టుకున్నారు ఖబర్దారని. ఇక ఇప్పుడు అన్నిట్లో కలిపి ఊరు ప్రజలందరూ ఎట్ట తాగుతారో తాగని బిడ్డ అని చెప్పేసి మొత్తం కలిపి వచ్చారు. అంటే వివక్ష అనేటువంటిది అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, అప్పుడు ముంచుకోలేకపోతే వేల సంవత్సరాల ఈ మనుస్మృతి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందని చెప్పి దాన్ని చదివి దాన్ని అగ్గిపుల్ల గీకి తగలబెడతాడు. అదే 1927 డిసెంబర్ 25 మహద్ చెరువు మంచినీళ్ళ పోరాటం సందర్భంగా మనుస్మృతిని తగలబెడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నాసిక్ కాలారాం దేవాలయ పోరాటం చేస్తాడు. ఇప్పుడు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం దేవాలయ ప్రవేశ పోరాటం చేస్తాడు. చాలా మంది చాలా ప్రశ్నలు ఎవరెత్తుతున్నారు, మీరు కేవీపీఎస్ వాళ్ళు ఇంకా మూఢ విశ్వాసాన్ని పెంచి పోషించేటట్టుగా వ్యవహరిస్తున్నారని. మూఢ విశ్వాసాలు పెంచి పోషించడం కాదు, వివక్ష అంటే ఏమిటి ఇక్కడ చాలా క్లారిటీగా. వివక్షకు ఒక మంచి అర్థం ఏమిటంటే, మొత్తం ప్రజా సమూహం అంతా ఒక చోట ఉన్నటువంటి సందర్భంలో మీరు అరువు కాదు అని ఒక భాగాన్ని వేరు చేసేదాన్ని వివక్ష అంటారు. ఊరు ప్రజలందరూ గుడిలోకి వెళ్ళొచ్చాక, మీరు ఇటీవల కాలంలో నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక వెళ్ళినప్పుడు ఒక దళిత మహిళ, ఒక మాదిగ తల్లి కొబ్బరికాయ పట్టుకొని పోతుంది. ఆమె వెనక నేను పడిపోయినా పోతే, ఏంటమ్మా కొబ్బరికాయ దేవుని కొట్టబోతున్నావు అంటే అవునన్నది. అవునని కొంచెం దూరం పోయిన తర్వాత ఒక గుజరాత్ కుటుంబం ఒక తల్లికి ఆ కొబ్బరికాయ ఇచ్చింది. ఎందుకు ఇచ్చినావు, నువ్వు కొడతాను పోయావు కదా, ఆమెకి ఎందుకు ఇచ్చినావు అంటే ఆమె ఏం చెప్పిందంటే, అలా నేను
కొడితే గనవ యువతల కొట, ఆమె కొడితే గనవ లోపల కొడుతుంది, గర్భగుడి దగ్గర కొడుతుంది. కాబట్టి అని చెప్పేసి కొబ్బరికాయ ఇచ్చింది అన్నది. కొట్టడానికి వీల్లేదు పరిస్థితి. విచిత్రం, చాలా మందికి తెలియదు కానీ కల్వకుర్తి దగ్గర క్యాస్ట్ సిస్టమ్ అనేది నిచ్చెనమేర వ్యవస్థ. ఒంగూరు మండలంలో సాకలి గుడిసెలని ఒక ఊరు. ఎంతటి విచిత్రం అంటే ఆ ఊరు పేరే సాకలి గుడిసెలు. ఆ ఊరు చాకలు మాదిగోళ్ళు ఉంటారు ఎక్కువ. ఆ చాకళ్ళు మాదిగల్ని గుడికి రానియరు, ఈ రోజుకి రానియరు. పాపం వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకేమో ఆస్తులు అంతస్తులు లేవు. మనస్ఫృతి దాంట్లో ఉంటది, నేను కులానికి తక్కువ అయితే కావచ్చు కానీ కులానికి తక్కువ కాదు అని చెప్పేసి ఉంటుంది సిద్ధాంతం. కాబట్టి మీరు మాదిగోళ్ళు అయితే మా సాకరుల కంటే తక్కువ, కాబట్టి మీరు గుడిలోకి రానియొద్దు అని చెప్పేసి పెట్టారు. చూడటానికి ఎట్లుంటది అది వివక్ష ఆ రూపంలో కొనసాగుతుంది, ఈ రోజు కొనసాగుతుంది. గుడిలోకి రానియరు, చాలా చోట్ల రానియట్లే. కాబట్టి దేశం చేసేటువంటిది వివక్ష వ్యతిరేక పోరాటం. ఇది అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం, ఇది అవమానానికి జరుగుతున్న పోరాటం, దానిపైన సాగుతున్నటువంటి పోరాటం తప్ప మరొకటి కాదు అనేటువంటిది చెప్పదలిచాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రిలవెన్స్ ఏమిటి ఇప్పుడు అని చెప్పేసినంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగం కంటే ముందు ముఖ్యమైనటువంటి పుస్తకాలు రాశాడు. ఒకటి రాష్ట్రాలు మైనారిటీలు పుస్తకం రాశాడు. దాంట్లో క్లారిటీగా ఒక విషయాన్ని చెప్పాడు. అది ఈ రోజు ఈ పాలకులు అంగీకరిస్తారా అనేటువంటిది కీలకమైన పాయింట్. ఆ రాష్ట్రాలు మైనారిటీల బుక్ అంగీకరించడానికి భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. ఈ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తారో లేదో నాకు తెలియదు అంటాడు అంబేద్కర్. ఒకవేళ ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఈ పాలకుల యొక్క వైఫల్యం వల్ల ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి భారతీయ ప్రతి పౌరుడు సిద్ధమై వస్తాడు, వైపులను పట్టుకొని వస్తాడు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు? ఈ రాజ్యాంగం సత్ఫలితాలనిచ్చి మొత్తం దేశ ప్రజలందరికీ అన్ని రకాల హక్కుల్ని బాధ్యతల్ని కాపాడగలిగే పరిస్థితి ఉండే దేని హత్తుకుంటారు. కానీ ఏలుతున్న పాలకుల యొక్క వైఫల్యం వస్తే ఎటువైపు పోతుందంటే రాజ్యాంగాన్ని తగలబెడుతూ భారతదేశ యువత అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. అందుకనే భారత రాజ్యాంగం అంటే ఈ దేశ ప్రజలందరి గుండెకాయ. వేల సంవత్సరాల మనుస్మృతికి క్వైట్ ఆపోజిట్ భారత రాజ్యాంగం. అందుకనే రాష్ట్రాలు మైనారిటీల పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే, భారతదేశంలో ఉన్న మొత్తం భూమి జాతీయంగా జరగాలంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఈ పరిశ్రమలలో కార్మికులకు కూడా యాజమాన్య వాటా ఉండాలంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పరు మన వాళ్ళు, ఎక్కడ చెప్పరు. కులం పునాదుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేం. కులం పునాదులు కూకటి వేలలో పెకిలించాలి అంటే ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్? కులం పునాదులు ఎక్కడున్నాయంటే ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్? కులం పునాదులు హిందూ మతంలో ఉన్నాయి, అంటే బ్రాహ్మణీయ వ్యవస్థలో ఉన్నాయి, ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థలో ఉన్నాయని చెప్పాను అంటాడు. అంటే భూస్వామ్య వ్యవస్థలో బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఈ రెండు నా శత్రువులు అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎక్కడ దాపరికం లేదు, ఈ రెండు నా శత్రువు అని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాష్ట్రాలు మైనారిటీల పుస్తకంలో చాలా క్లియర్ గా రాశాడు. అట్లాగే జాక్పాత్ తోడక్ మండలి పంజాబ్ లో కుల నిర్మూలన ఎట్టయితే జరుగుతుందో చెప్పండి అంబేద్కర్ అంటే ఆయన ప్రసంగానికి వెళ్తాడు. ప్రసంగానికి వెళ్ళేమో మీరు రాసినటువంటి చిత్తు ప్రతిని మాకు పంపించండి అని చెప్పేసి పంపిస్తారు. పంపిస్తే ఏం జరిగింది, దీంట్లో కొన్ని మార్పులు చేస్తారా అని చెప్పి వాళ్ళు అడుగుతారు నిర్వాహకులు. ఒక కామా పులి స్టాప్ ను కూడా నేను మారుతానంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమిటో చెప్పండి అని చెప్పేసానంటే, కుల నిర్మూలన భారతదేశంలో ఎలా జరగాలి అని చెప్పేసానంటే, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం సమపాలనలో జరగాలి ఈ దేశంలో అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని కుల నిర్మూలన గ్రంథాన్ని రాశాడు అంబేద్కర్. ఈరోజు కులం పేరు మీద సంఘాలు పెడితే దాంట్లో ఉండే ఆర్థిక ప్రయోజనాలు, దాంట్లో ఉన్న వివక్షకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేటువంటి అంబేద్కర్ విధానమే. అయినా కులం పేరుతో సంఘం పెట్టి మా కులం చాలా గొప్పది, మా కులం చాలా గొప్పది, మిగతా కులం పనికిరందని చెప్పడం అనేటువంటిది మనువా స్రవంతికి సంబంధించినటువంటి అంశం. ఇది మనం గమనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మనుస్మృతికి క్వైట్ ఆపోజిట్. మనుస్మృతిలో భూమి శూద్రుల చేతులు ఉండకూడదు, మనుస్మృతిలో చదువు ఉండకూడదు, మనుస్మృతిలో శూద్రులకు ఆస్తులు ఉండకూడదు, మనుస్మృతి లెక్కల ప్రకారంగా శూద్ర స్త్రీలకు ఆభరణాలు ఉండకూడదు, మనుస్మృతి లెక్కల ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులకు, మెజారిటీ ప్రజలకి ఆయుధం పట్టుకునే హక్కు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ శూద్రులైనటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చే హక్కు లేదు.
కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? చట్టం ముందు అందరూ సమానులే, నిచ్చెన మెట్ల వ్యవస్థ సిస్టమ్ అంతం కావాలి, ఒక మనిషి పై మెట్లో ఒక మనిషి కింది మెట్లో ఉండటానికి వీలే, మనుషులందరూ సమానమే అని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కుల మత భాష లింగ భేదం లేకుండా ఈ చట్టం ముందట అందరూ సమానులే అని చెప్తారు. ఈ భారత రాజ్యాంగం 75 ఏళ్ళుగా వస్తుంది కదా, 78 ఏళ్ళు అవుతుంది కదా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా సమరత్వం సాధించామా? బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు ముందు ప్రవేశపెట్టే ముందు ఒక మాట చెప్పాడు, 1 మ్యాన్ 1 ఓట్ 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పేశారంటాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒకే ఓటు ఓ విలువ ఉంటది చెప్పాడు. కానీ ఏం జరుగుతుంది మీరు చూడండి, ఏమి జరుగుతుంది ఈరోజు? రాజ్యాంగాన్ని అమలు పరచం దాని మీద ప్రమాణం చేసిన వాళ్ళే ఆ రాజ్యాంగాన్ని ఎలా చింపేయాలో ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు కదా, 2023 ఫిబ్రవరి 25వ తేదీన తెలుగు యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కృష్ణారెడ్డి అనే వ్యక్తి మా భారత రాజ్యాంగం అంటే, మా ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మా మనుస్మృతే మా ప్రాచీన రాజ్యాంగం అని ప్రకటించారు కదా. అంటే భారత రాజ్యాంగం పనికిరాదని చెప్పారు కదా. ఇప్పుడే కాదు కదా, అప్పుడే చెప్పారు కదా. ఆర్ఎస్ చాలా స్పష్టంగా 1925లో ఏర్పడ్డప్పుడే చెప్పింది, ఈ రాజ్యాంగం ఇది అతుకుల బొంత రాజ్యాంగం. జపాన్ నుంచి, ఇటలీ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఈ రోజు తీసుకొచ్చుకున్నటువంటి అరువు తెచ్చుకున్న రాజ్యాంగం. మరి మనకేం రాజ్యాంగం ఉంది అప్పటికే అంటే? మనుస్మృతే మన రాజ్యాంగం. ఇంకో కొత్త రాజ్యాంగం ఏంటి? అగ్రవర్ణ వ్యవస్థే మన రాజ్యాంగం. సాటి మనిషి కాదని చెప్పడమే మన రాజ్యాంగం. అది వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం. అందుకని రాజ్యాంగాన్ని అంగీకరించలేదు. ఆ రాజ్యాంగాన్ని అంగీకరించలేదు కాబట్టి నాడు ఈ రాజ్యాంగాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి చూస్తారు. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు. డైరెక్ట్ రద్దు చేస్తే దేశంలో ఒక పెద్ద ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి వెనక్కి తగ్గి ఒక్కొక్క పేజీ చింపుతారు. మన ఇంటి ముందు పందిరేస్తే 4 గుంజలు. భారత రాజ్యానికి కూడా రాజ్యాంగానికి 4 మూల స్తంభాలు ఉన్నాయి. 4. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక మూల స్తంభం, ఈ దేశంలో ఫెడరలిజం ఒక మూల స్తంభం, ఈ దేశంలో సెక్యులరిజం ఒక మూల స్తంభం, ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది కూడా ఒక మూల స్తంభం. ఈ 4 ఒకేసారి లేపేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత బరిదగించి మాట్లాడుతున్నారు మీరు ఆలోచించండి. ప్రతి మనిషికి ఒక గుండె ఉంటది, కానీ భారతదేశ ప్రజలందరికీ కలిపి ఉన్న ఒక గుండెకాయ ఉంది, అదే భారత రాజ్యాంగం. భారతదేశ ప్రజలందరి గుండెకాయ భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం గురించి ఏమేమి మాట్లాడుతున్నారు? అనంత్ కుమార్ హెగ్డే ఏం మాట్లాడండి? కర్ణాటక మంత్రి 400 సీటీ అని బాజాప్తా భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అన్నాడు. ధర్మపురి ఏం మాట్లాడండి? భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి తీరుతాం, సెక్యులర్ ఉండటానికి వీలేదు, సోషలిజం పదం ఉండటానికి వీలేదని చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈ రోజు ఈ రాజ్యాంగం నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోకపోతే భవిష్యత్తు ఏమిటి మనకి? మళ్ళీ తిరిగి మధ్యయుగాల కాలంలోకి వెళ్లాల్సి వస్తుంది. మనకు భవిష్యత్తు లేదు, బ్రతుకు లేదు. అందుకే ఈ రాజ్యాంగం అనేక హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగం కాబట్టి ఈరోజు ప్రభుత్వ రంగం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మనందరికీ చాలా మంది అనుకుంటారు, హైదరాబాద్ లో ఒక 3 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 30 ప్రైవేట్ పాఠశాలలు అయినాయి. ఒక్కొక్క జిల్లాలో అయితే పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు 85% ప్రైవేట్ రంగం చేరింది, 15% కూడా ప్రభుత్వ రంగం ఉంది. ముందు దీనికి క్వైట్ ఆపోజిట్, 15% ప్రైవేట్ ఉంటే 85% ప్రభుత్వం ఉండేది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఉండవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి. ఈ హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం మనం పోవాలని కూడా ఒక టాటా ఏసీ అక్కడే ఉంది, ఆర్టీసీ బస్ అక్కడే ఉంది. ఆర్టీసీ బస్ ఎక్కండి, దాంట్లో ఉన్న కండక్టర్ డ్రైవర్ కి ఎన్ని హక్కులు ఉంటాయో దాంట్లో ప్యాసింజర్ కి అంత హక్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా 5 ఎక్కారు కదా పోనీ అని చెప్పి మీరు ఆర్టీసీ డ్రైవర్ అనండి, పోనీ అని చెప్పానంటాడు, టైం అయితే పోనిస్తా అంటాడు. కానీ ఒక టాటా ఏసీ ఎక్కండి, ఒక 5 ఎక్కి పోనీయండి అంటే ఆయన ఏమంటాడంటే మిగతా 10 మంది పైసలు నువ్వు ఇస్తావా అంటాడు. అంటే టాటా ఏసీ అంటే వ్యక్తి ఆస్తి, ఆర్టీసీ బస్ అంటే ప్రజలందరి ఆస్తిని ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ రాజ్యాంగాన్ని 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిపోసి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? హిందూ ముస్లిం పంచాయతీగా మార్చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణలో 120, ఇంతకుముందు దశరథ్ గారు చెప్పారు, 128 కుల దురహంకార హత్యలు. ఒక ముస్లిం ఒక హిందువుని చంపింది ఒకే ఒక ఘటన, సరూర్ నగర్ దగ్గర జరిగినటువంటి ఘటన. అది నాగరాజు అనేటువంటి ముస్లింలు చంపారు. ఈ ఒక్కప్పుడు సభ
మిగతా ఏ సందర్భంలో బీజేపీ వాళ్ళు ప్రశ్నించలేదు. రీసెంట్ గా ఇక్కడ నిమ్మనూరు అని నల్గొండ జిల్లా ఉంది. ఒక రెడ్డి కులంలో పుట్టినటువంటి కుక్కల జాన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నిమ్స్ లో జిఎన్ఎం పనిచేసి నెలకు 50,000 రూపాయలు జీతం పొందుతున్నటువంటి మల్లేశ్వరి అనే దళిత బిడ్డ, ఆ బిడ్డతోటి 7 సంవత్సరాలు అన్యోన్యంగా కలిసి ఉన్నారు, భార్యాభర్తల్లాగా కలిసి ఉన్నారు. పెళ్లి చేసుకోమనే టైం వచ్చేసరికి ఈ అమ్మాయికి తెలియకుండానే ఇంకో పెళ్లి చేసుకున్నాడు రెడ్డోళ్ళ అమ్మాయిని. శారీరక సంపర్కానికి ఉపయోగపడ్డ దళిత మహిళ వివాహ సంబంధానికి ఎందుకు ఉపయోగపడదు? వాళ్ళేం ముస్లింలు కాదే, అమ్మాయి హిందువు. ఈ రెడ్డి ఎవరు? హిందువే. ఒక అగ్రకుల హిందువు కింది కుల హిందువు ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగినందుకు చచ్చిపోయిన అమ్మాయి. ఇంత అవస్థ పెట్టింది కదా నన్ను. నా 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోని అన్నాడు. 7 నేను భార్యలాగా ఉన్నా, నేను ఈయనతోటి ఉంటే నాకు ఇంకెవడు పిల్లగాడు వస్తాడు నాకు అని చెప్పేసి మందు తాగి చనిపోయింది. పురుగులో మందు తాగి చనిపోయింది జిఎన్ఎం నర్స్. ఇప్పుడు చెప్పండి, ఏ ముస్లిం ఏ హిందువును చంపాడండి? ఇప్పుడు ఏ క్రైస్తవుడు ఏ హిందువును చంపాడండి? ఇప్పుడు మీరు చెప్పాలి కదా. మనం 128 హత్యలు. మంతని మధుకర్ను చంపింది ఎవరు? పెరుమాళ్ళ ప్రణయం చంపింది ఎవరు? ముస్లింలా క్రైస్తవులా ఎవరండి? ఈ 128 హత్యలు ఎవరు చంపారు? చాలా సందర్భాల్లో అక్కడక్కడ అంటున్నారు కుల దురహంకార హత్యలన్నీ కూడా. ఈరోజు వాటన్నిటిని పరిశీలిస్తే 2 రకాల అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి సామాజిక అణచివేత, మరొక వైపున ఆర్థికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కులాల కింది వాళ్ళని చంపేస్తున్నారు. పెరుమాళ్ళ ప్రణయ్ అయినా, అంబోజీ నరేష్ అయినా, ఇలాంటి అన్ని చూస్తే కూడా మనం చూడొచ్చు. అందుకని రాష్ట్రంలో జోగిని వ్యవస్థ అమలవుతున్నది ఎవరి మీద అంటే దళితుల మీదనే. రాష్ట్రంలో వీడీసీలు బహిష్కరిస్తున్నట్టు ఎవరినంటే దళితుల మీదనే. అది తాళరాంపూర్ అయినా, చక్రాన్ పెళ్ళైనా, ఇంకో చోటైనా సాంఘిక బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాజ్యాంగం ఉంటుంది, ఆ ఊరుకు సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు నియోజకవర్గానికి. కానీ వీడీసీ అని ఎక్కడ ఉంటది? విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అట దాని పేరు. అందుకనే మిత్రులారా, ఇలాంటి పరిస్థితులలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రిలవెన్స్ ఏంటంటే దేశంలో సామాజిక అనిశ్చిత తొలగిపోవటం, ఈ దేశంలో ఆర్థిక దోపిడీ తొలగిపోవటం అనేటువంటిది ఆయన యొక్క అంతిమ లక్ష్యంగా ఉంది. అల్టిమేట్ గా భారతదేశంలో లేని సమాజం నిర్మించాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యం. ఈ వెలుగులో ఈ దేశంలో జరుగుతున్న ఆకృత్య వ్యతిరేకంగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కృషి చేస్తున్నది. మీకు 1998 అక్టోబర్ 2వ తేదీన ఏర్పడ్డ కేవీపీఎస్, ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం ఏర్పడ్డ కేవీపీఎస్ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విజయాలు సాధించింది, అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నది, అనేక కేసులు ఎదుర్కొన్నది. అందరికీ తెలిసి ఉండాలి, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సాధించింది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాలు సాధించింది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఈ రాష్ట్రంలో ఈ రోజు వైకుంఠ దావా ఏర్పడ్డాయంటే శ్మశాన వాటికలు కావాలని చెప్పేసినట్టే దానికోసం జియో నెంబర్ 230 సాధించింది కేవీపీఎస్. ఈ రోజు దళితులకు ఉచితంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందంటే అంతకు ముందే కేవీపీఎస్ పోరాడి 342 జీవోను సాధించింది. 340 జీవో 101 యూనిట్ల వరకు. ఈ రోజు ఎస్సీ అబ్బాయిని గాని అమ్మాయిని గాని ఎస్సీ ఏతరుడు పెళ్లి చేసుకున్నా గానీ 2,50,000 రూపాయలు జీవో నెంబర్ 12ను సాధించింది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఈ రాష్ట్రంలో దళితుల మీద ఎక్కడ దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా పోరాడుతున్నది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం. ఇలాంటి కేవీపీఎస్, ఇలాంటి మహనీయులు అడుగుజాడల్లో పనిచేసినటువంటి సంఘం. ఈ సంఘం కేవలం దళితుల తరపున ఉండే సంఘమే కాదు, ఆధిపత్యం ఎక్కడుంటే దాన్ని ఎదుర్కొనేటువంటి, ప్రతిఘటించేటువంటి సంఘంగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఉంటుంది. ఈ వెలుగులో పూలే అంబేద్కర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు, పెద్దలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఎడ్యుకేట్ చేయడానికి ఈ యాత్రలు, జాతరలు జరుగుతున్నాయి. ఈ వెలుగులో హైదరాబాద్ సెంట్రల్ సిటీ, అదేవిధంగా మేడ్చల్ లాంటి కమిటీలన్నీ కలిసి ఈ రోజు నిర్వహించిన ఈ సభకి నన్ను ఆహ్వానించి మీ మధ్యలో మాట్లాడించినందుకు మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.